మరి దీనివల్ల చాలా ఖర్చు తగ్గుద్దని కూడా మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షతన దీని మీద అనేక రకాలైన చర్చల తర్వాత దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏంటి సార్ నిజంగానే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, అంటే ఈ జమిలీ ఎన్నికలకు సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అనేక విధి విధానాలు, ఈ హై లెవెల్ కమిటీ ప్రవేశపెట్టినటువంటి సవరణలు, రాజ్యాంగ సవరణల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. రాజ్యాంగ సవరణలు 18 రాజ్యాంగ సవరణల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒక 10-12 విధి విధానాలు ఈ కమిటీ ప్రపోజ్ చేసింది. ఓకే, ఇవన్నీ కూడా మాకు పేపర్లో దీంట్లో వస్తామని వార్తలు వస్తామని మీకు అందరికి తెలుసు. 32 పార్టీలు యాక్సెప్ట్ చేశాయి, 15 పార్టీలు యాక్సెప్ట్ చేయలేదు, ఇంకో 15-16 పార్టీలు న్యూట్రల్గా ఉన్నాయి. ఇంకా కొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వీళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ ఇట్లాంటి పార్టీలు ఇంకా న్యూట్రల్గా ఉన్నాయి. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలనుకుంటే మొట్టమొదటిసారి 1951 నుంచి 67 వరకు మనకు దేశంలో జమిలీ ఎన్నికలే జరిగినాయి. 67 తర్వాత వివిధ కారణాల వల్ల ప్రభుత్వాలు పడిపోవడం, దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ కూల్చడం వల్ల పడిపోయిన ప్రభుత్వాల వల్ల మధ్యలో ఎన్నికలు రావడం. ఆ మధ్యలో ఎన్నికలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒకేసారి ఎన్నికలు జరగకుండా మళ్ళీ పలు దఫాలుగా ఎన్నికలు జరగడం అనేది దేశం మొత్తం మీద రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి మిగతా వాటికి సంబంధించి ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. దాని తర్వాత జమిలీ ఎన్నికలు అనేది ఈ దేశానికి ఎంత ముఖ్యమో లా కమిషన్ కావచ్చు, ఫైనాన్స్ ఇది మన ఆర్థిక సంఘం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నోసార్లు ప్రపోజ్ చేశారు. ఎప్పుడు ప్రపోజ్ చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి, యూపీఏ హయాంల దగ్గర నుంచి వాళ్ళు ప్రపోజ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? జమిలీ ఎన్నికలు చేస్తే ఈ దేశానికి ఎంత లాభం జరుగుతుంది, ఈ ఎలక్షన్స్ 6 నెలలకోసారి ఎలక్షన్ హడావిడి రావడం వల్ల దేశంలో జరుగుతున్నటువంటి నష్టం ఏంటనేది చాలా వివరంగా మనకు వాళ్ళందరూ కూడా పెట్టిన విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు, మిగతా దేశంలో అన్ని పార్టీలకు తెలుసు. ఇది మొత్తానికి ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ గురించిన మ్యాటర్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మీరున్నారు రవి గారు, మీరు యంగ్ ఏజ్లో ఉన్నారు, 40 చిల్లర ఉంటారు. మనం స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి మనం చూస్తున్నాం, అమెరికా అగ్రదేశం, అవును, ఫ్రాన్స్ అగ్రదేశం, చైనా, రష్యా, ఇవే వింటూ ఉన్నాం. ఇప్పటికీ కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇంకెప్పుడు 40 సంవత్సరాలు వచ్చినాయి, నాకు చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను, ఇంకా అభివృద్ధి చెందలే. ఎప్పుడు చెందుతుంది? ఇప్పుడు నేను ఒక భారతీయునిగా నా దేశం అగ్రరాజ్యంగా ఉంటే నేను గర్వంతో ఉప్పొంగిపోతా. ఆ స్టేజ్ నా లైఫ్ కాలంలో, అంటే నా జీవిత కాలంలో నేను చూడగలుగుతానా లేదా? ఆ చూడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఇప్పుడు మీలాంటి వాళ్ళపైన, నాలాంటి వాళ్ళపైన ఉంటుంది. ఎంతసేపు మనం బాయిలో కప్పల్లాగా ఒకళ్ళు కాలు పట్టుకుని ఒకళ్ళు లాక్కుంటూ ఉంటారు చూడండి, మనమే పెకబెక అరుచుకుంటూ ఉంటాం. అసలు బయట ప్రపంచం తెలియదు మనకి. బయట ప్రపంచంతో మనం అసలు కంపేర్ చేసుకోం. అసలు ఈ గ్లోబలైజేషన్లో ప్రపంచంలో ఏం నడుస్తూ ఉంది, భారతదేశంలో ఏం నడుస్తుంది, అసలు ప్రపంచ స్థాయిని అనేక రంగాల్లో మనం అందుకోగలుగుతున్నామా? అన్ని డొమైన్స్లో ప్రపంచ స్థాయి సంబంధించినటువంటి మనవి ఉన్నాయా? మీరు ఒక రక్షణ రంగంలో తీసుకోండి, లేదా మీరు ఐటీ సాఫ్ట్వేర్లో తీసుకోండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకోండి, తలసరి ఆదాయం తీసుకోండి, ప్రజల యొక్క లైఫ్ స్టైల్ తీసుకోండి, ప్రతి దాంట్లో మనము ఈ అగ్రదేశాలతో కంపేర్ చేసుకోగలుగుతాం. అగ్రదేశాలు వదిలేయండి, పోనీ ఈ పక్కన ఉన్న అరబ్ దేశాలతో మనం కంపేర్ ఒక ఈజిప్ట్తో కావచ్చు, లేదా ఒక టర్కీతో కావచ్చు, ఇట్లాంటి వాటితో మనం సింగపూర్తో కావచ్చు, ఇట్లా జపాన్, ఏషియన్ కంట్రీస్, వీటితో మనం కంపేర్ చేసుకోగలమా? 70 సంవత్సరాలు దాదాపు అయిపోతుంది, 70 సంవత్సరాలు అయిపోయి వచ్చింది. ఇంకెప్పుడు మనం కంపేర్ చేసుకోగలుగుతామండి? నా కళ ఒకటే, ఇప్పుడు నాకు 40 ఏళ్ళు దాటి ఉన్నా నేను మరణించే లోపు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాదు, అగ్రరాజ్యంగా ఉండాలని చెప్పేసి కలలు కంటున్నాను. ఎందుకు కలలు కనకూడదు? నా దేశంలో ఏం తక్కువైంది? నా దేశంలో మ్యాన్ పవర్ తక్కువైందా? వాళ్ళకు స్కిల్ తక్కువైందా? వాళ్ళకి చదువు లేదా? పోనీ నా దేశంలో వనరులు లేవా? ఏమండి, అమెరికాలో సగం పైన భూమిలో 70% భూమిలో అసలు వ్యవసాయం రాదు, పంటలు పండవు. రష్యాలో 70% పైగా భూభాగంలో పంటలు పండవు. చైనాలో కూడా సగం పైన భూభాగంలో పంటలు పండవు. అసలు వనరులు లేవు, భూమి ఉంది కానీ అంతే పనికిరాని భూమి. కానీ అమెరికా అగ్రరాజ్యం, రష్యా అగ్రరాజ్యం, చైనా అగ్రరాజ్యం. ఏమండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అమెరికా అనే ఒక దేశము, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఎంత దూరం ఉంటుంది? చాలా. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు అమెరికా అక్కడ కూర్చొని యుద్ధం చేసిందండి. కొంచెం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంచెం కూడా దెబ్బతినలే, కదల్లే. ఇప్పటికి కూడా అమెరికా అగ్రదేశమే.
ప్రతిసారి ఎక్కడో చోట యుద్ధం చేస్తూనే ఉంటారు, అవును. లేదా యుద్ధానికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇజ్రాయెల్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంది, అంతకుముందు జరిగినటువంటి ఇప్పుడు మన ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంకా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉంది అమెరికా. అయినా కూడా ఇప్పటికీ కూడా అమెరికా అగ్రరాజ్యం, నష్టపోలేదు ఎక్కడ కూడా. అమెరికన్ డాలర్ డామినేట్ చేస్తూనే ఉంటుంది, అమెరికా డామినేట్ చేస్తూనే ఉంటుంది. ఎలా సాధ్యపడుతుంది? ఎలా? భారతదేశానికి అమెరికాకి ఉన్న తేడా ఏంటి అంటున్నా. అంటే మానవ వనరులు ఏమైనా తక్కువ ఉందా? లేదు. సహజ వనరులు ఏమైనా తక్కువ ఉందా? లేదు. టాలెంట్కి ఏమైనా తక్కువ ఉందా? లేదు. తక్కువ ఉన్నదల్లా పార్టీ కాబట్టి చేస్తున్నారు. దీనికి సింపుల్ సొల్యూషన్ సార్, ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఇన్ని మాటలు చెప్తున్నటువంటి ఆయన ప్రజలకి ఇవాళకి కూడా రూపాయికి కిలో బియ్యం మనం సబ్సిడీ ఇస్తూ వాళ్ళకి సంక్షేమ పథకాల పేరుతో ఊరికే కూర్చోబెట్టి తిండి పెడుతున్న అగ్రరాజ్యం ఎలా అవుతుంది? ఒకటి. రెండోది, అమెరికా చాలా గొప్ప దేశం, లేకపోతే చాలా ధనవంతమైన దేశం, అగ్రరాజ్యం అంటున్నారు. కానీ ప్రపంచ దేశాలన్నింటిలో అతి ఎక్కువ అప్పు ఉన్నది వాళ్ళ అమెరికాకి. అది చాలా మందికి తెలియదు. అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఒక రకంగా ఉండేది, బయటకు అయితే ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా కావాలి అంటే నేను కంపేర్ చేసుకోవడం తప్పులేదు. వేరే దేశాలతో నా దేశాన్ని నేను కంపేర్ చేసుకుంటూ నేను కూడా అలా ఉండాలి, అటువంటి ఉత్తమమైన లక్ష్యాలను నేను ఏర్పాటు చేసుకోవడంలో తప్పేం లేదు. తప్పుందా? లేదు. ఓకే, ఆ లక్ష్యాన్ని అందుకోవాలంటే మన దేశంలో చాలా సంస్కరణలు రావాలి. ఆ సంస్కరణలు రావాలంటే చాలా నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైన నిర్ణయాలు. మన దేశం నిజంగా కొంచెం ఆపకండి. అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి చాలా ఉంటాయి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వల్లనో, లేకపోతే అంటే ఒక జిఎస్టీ తీసుకోవడం వల్లనో, లేదా ఒక నోట్ల రద్దు చేయడం వల్లనో, ఒక ట్రిపుల్ తలాక్ చేయడం వల్ల, ఒక 370 ఆర్టికల్ తీసేయడం వల్లనో దేశం అభివృద్ధి చెందదు. ఇటువంటి అనేక నిర్ణయాల్లో జమిలీ ఎలక్షన్ అనేది కూడా ఒక నిర్ణయం. జమిలీ అనేది ఒక సంస్కరణ అనుకోండి, భారతదేశంలో రావాల్సింది. ఇటువంటి అనేక నిర్ణయాలు ఉన్నాయి, అనేక నిర్ణయాలు. ఇది కూడా ఒకటే. జమిలీ ఒకటితో మనం అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతాం అని అనట్లేదు, కానీ అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అటువంటి అనేక సంస్కరణలు జమిలీ కూడా ఒకటి అంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్పారు. అమెరికా భారతదేశం కంటే అత్యంత ఎక్కువ అప్పున్న దేశంగా చెప్పి. ఎస్, అమెరికా అప్పున్న దేశమే. అప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అమెరికాకి? అంత డబ్బు అప్పు ఎవరు ఇస్తున్నారు? ఎక్కడి నుంచి అంత డబ్బు అమెరికా ప్రొక్యూర్ చేయగలుగుతుంది? అంత రిసోర్సెస్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేయగలుగుతుంది? అమెరికానే నేను ఎందుకు తీసుకుంటాను? పోనీ చిన్న దేశాలు తీసుకోండి సార్, సింగపూర్ తీసుకోండి, జపాన్ తీసుకోండి, పక్కన ఉన్న అరబ్ కంట్రీస్ కూడా తీసుకోండి, పర్వాలేదు. చైనా తీసుకోండి, మన కళ్ళ ముందే కదా చైనా, మన కళ్ళ ముందు ఇంత అభివృద్ధి చెందింది కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మార్నింగ్ కూడా ఒక డిబేట్లో చెప్పాను. ఈజిప్ట్ అనే ఒక దేశం, ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్తో మాకు ముప్పు ఎక్కడ ఉందో అని చెప్పేసి ఈజిప్ట్ అనే ఒక దేశము యుద్ధ విమానాలని కొనే ఒక డీల్ని మొన్న ఒక ఎగ్జిబిషన్ చేసింది ఈజిప్ట్లో. చేస్తే యుద్ధ విమానాలు కొనడానికి ఒక అమెరికానో, రష్యానో లేదా ఫ్రాన్స్నో అప్రోచ్ అవ్వలే, చైనాను అప్రోచ్ అవుతుంది. మన పక్క ఉన్న చైనాను అప్రోచ్ అవుతుంది. ఇదే యుద్ధ విమానాలు మన భారతదేశంలో ఎన్ని తయారు చేయగలుగుతున్నాం? యుద్ధ విమానాలు వదిలేయండి సార్, పోనీ కమర్షియల్ ఫ్లైట్స్ ఎన్ని తయారు చేసుకోగలుగుతున్నాం మనం? ఎప్పుడండి? ఇంకా అట్ ది సేమ్ టైం సంక్షేమం కూడా ఇంపార్టెంట్. సార్ చెప్పారు కిలో రూపాయలు. ఆయన అడిగిన పాయింట్ ఏంటంటే ఇన్ని సంక్షేమాలు ప్రజలకు దోచి పెడితే ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఎలా? ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఇటువంటి సంస్కరణలు తీసుకురావడం వల్ల. నేనేమంటున్నా, మన ఎంపీ ఎలక్షన్స్ అయ్యి 6 నెలలు, జనరల్ ఎలక్షన్స్ 6 నెలలు కూడా కాలేదు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్త ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. 6 నెలలకోసారి ఎలక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఈ ఎలక్షన్స్ అయిపోతే ఫిబ్రవరిలో మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్స్ వస్తాయి. ఢిల్లీ ఇంకా మిగతా రాష్ట్రాల ఎలక్షన్స్ వస్తాయి. ఇంకో 6 నెలలు అవుతుంది, మళ్ళీ అక్కడ మన బెంగాలీ అని ఎలక్షన్స్ వచ్చేస్తాయి. తర్వాత యూపీ ఎలక్షన్స్ వస్తాయి. ఇవన్నీ అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఎలక్షన్ హడావుడి రావడం వల్ల దేశంలో ఇది ఎంతో కొంత మనకు ఆటంకం కలుగుతుంది. మన అభివృద్ధి నిరోధకంగా తయారవుతున్నాయి. దీనికి ఏదో సొల్యూషన్ కావాలి. ఇది బీజేపీ నిర్ణయం కాదండి, మళ్ళీ నేను చెప్తున్నాను. జమిలీ ఎన్నికలు అనేది బీజేపీ నిర్ణయం కాదు, సోలోగా బీజేపీ తీసుకున్న నిర్ణయం కానే కాదు. దేశంలో ఉన్నట్టు, నేను లా కమిషన్ చెప్పాను ఇంతకుముందు, ఫైనాన్స్ కమిషన్ చెప్పాను, దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ చేసి, అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో, యూపీ హయాంలోనే జరిగిన డిస్కషన్స్ అన్ని, మా బీజేపీ హయాంలో, యూపీఐ హయాం నుంచి జరుగుతున్న డిస్కషన్స్. దేశంలో జమిలీ ఎన్నికలు జరిగితే ఎంతో కొంత మనకు లాభం జరుగుతుంది,
అభివృద్ధికి ఆటంకంగా ఈ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని రకరకాలైన పార్టీలు రకరకాలైన వాగ్దానాలు ఇప్పుడు సార్ చెప్పారు, రకరకాలైన ఉచిత హామీలు లాంటివి ఏదైనా అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది, అటువంటివి ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు ఆ డబ్బును ఎక్కడైతే ఖర్చు పెట్టాలో, ఇప్పుడు చూడండి సార్, ఎంతసేపటికి ఉచిత హామీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మాది మక్తల్ కాన్స్టిట్యున్సీ. మా మక్తల్ కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీ, మక్తల్ అనేది మున్సిపాలిటీ, ఒక 100 పడకల హాస్పిటల్ లేదు. అదే కడతా అన్నారు. ఎప్పుడు కడతా అన్నారు? రెండోసారి బీఆర్ఎస్ 2018లో కడతాన్నారు హాస్పిటల్. 2018 పోయింది, 23 వచ్చింది, కట్టలేకపోయినారు ఇంతవరకు. అదే చెప్తున్నారు ఎంత ఉంది సార్ 100 crore అప్పుడు 100 పడకల హాస్పిటల్ కట్టడానికి 100 కోట్లు వేసుకున్నాం సార్. ఏమైంది సార్ 100 కోట్లు పడితే ఏమైంది? అదే మక్తల్ కాన్స్టిట్యున్సీలో వివిధ పథకాల ఫ్రీ పథకాల కోసం దాదాపు 2-3 వేల కోట్ల ఖర్చు పెట్టారు. దాంట్లో అక్రమాలు జరిగినాయి. ఒక గొర్రెల పథకానికి చెప్తాను సార్, నారాయణపేట జిల్లాలో మక్తల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది ఉంటారు గొర్రెల కాపర్లు. గొర్రెల పథకానికే దాదాపు కేవలం మా నారాయణపేట జిల్లాకి 300 కోట్లు ఖర్చు చేసి మహబూబ్నగర్ జిల్లానే కదా, 300 కోట్ల రూపాయలు గొర్రెల పథకానికి స్కామ్ జరిగింది అంటున్నారు. దానికి దీనికి